సంక్రాంతి పండుగకు తమ సొంత ఊళ్ళకు వెళ్లిన నగరవాసులు తిరిగి హైదరాబాద్ నగర బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. బుధవారం గురువారం 2 రోజుల్లో 95,000 వాహనాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణమవుతున్న వారితో హైవే మీదే కాదు నగర రహదారులపైన కూడా వాహనాల రద్దీ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. పండుగ సందర్భంగా నగరంలో ఉన్న వాళ్ళు తమ సొంత గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణం చేయడంతో ఇప్పుడు నగరంలో మళ్ళీ ట్రాఫిక్ సమస్య మొదలైంది. ఇన్ని రోజులు అంటే సంక్రాంతి పండుగ రాకముందు ట్రాఫిక్ సమస్య ఏ విధంగా ఉండేదో మళ్ళీ ఇప్పుడు తమ తమ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణం అవ్వడంతో నేషనల్ హైవేసే కాకుండా ఫ్లైఓవర్స్, నగరంలో ఉన్న ఫ్లైఓవర్స్, రోడ్స్ అన్నీ కూడా మళ్ళీ ట్రాఫిక్లో వాహనాలు నిలిచిపోతున్నాయి. మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య వల్ల మళ్ళీ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే సంక్రాంతి పండుగకు వెళ్ళే ముందు ట్రాఫిక్ సమస్య ఏ విధంగా ఉండేనో మళ్ళీ ఇప్పుడు అదే సమస్య మళ్ళీ మొదలైందని నగరవాసులు చెప్తున్నారు. గంటల కొద్దీ వాహనాలు మెల్లిమెల్లిగా కదులుతున్నాయి అన్నట్టుగా, గంటల తరబడి ట్రాఫిక్లో నిల్చున్నామన్నట్టుగా అయితే మళ్ళీ నగరవాసులు చెప్పడం జరుగుతుంది. అయితే సంక్రాంతి పండుగకి వెళ్ళిన తర్వాత నగరంలో ట్రాఫిక్ సమస్య అనేదే లేకుండే. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ క్షణాల్లో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ సమస్య మొదలైంది అని నగరవాసులు చెప్తున్నారు. లాక్డౌన్లో కర్ఫ్యూ విధించినప్పుడు నగరంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య లేకుండా ఏ విధంగా ఉండేదో పండగకి వెళ్ళిన ఇంటికి వెళ్ళిన తర్వాత నగరంలో కూడా కర్ఫ్యూ మళ్ళీ విధించిన విధంగానే రహదారులు నిర్మానుష్యంగా ఉండేవి అని నగరవాసులు చెప్తున్నారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తమ తమ ప్రాంతాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులే కావచ్చు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కావచ్చు, వాళ్ళంతా కూడా తమ తమ ప్రాంతాలకు వెళ్ళి ఇప్పుడు తిరుగు ప్రయాణం చేయడంతో మళ్ళీ ట్రాఫిక్ సమస్య మొదలైంది. గంటల తరబడి నేషనల్ హైవేసే కాకుండా ఫ్లైఓవర్స్ పైన కూడా గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నామన్నట్టుగా అయితే నగరవాసులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వీరబాబుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.